టీమిండియా టెస్ట్ టీంకు కొత్త కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి వారసుడు ఎవరనే దాని గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్లేయర్లతో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఐపీఎల్ హడావుడిలో ఉండగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో భారత టెస్ట్ టీంకు కొత్త సారథి ఎవరనే డిస్కషన్స్ ఊపందుకుంటున్నాయి. కెప్టెన్సీ రేస్లో శుభ్మన్ గిల్, ఎస్ఎస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లాంటి కుర్రాళ్లతో పాటు సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి స్థానంలో కొత్త సారథిని దాదాపుగా ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. హిట్ మ్యాన్ వారసుడిగా 25 ఏళ్ల గిల్ను ఖాయం చేశారని, త్వరలో అతడికి పగ్గాలు అప్పగించడం పక్కా అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లంతా గిల్ వైపే మొగ్గు చూపారని, దీనిపై త్వరలో బీసీసీఐతో డిస్కషన్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. బోర్డు పెద్దలు కూడా గిల్కు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నారట. సెలెక్టర్లతో మీటింగ్ తర్వాత శుభ్మన్ గిల్ పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. పంత్ రూపంలో బలమైన ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ గిల్ వైపే సెలెక్టర్లు బీసీసీఐ మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది. బుమ్రాకు కెప్టెన్సీ అనుభవం ఉన్న గాయాల బెడద వల్ల అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదట. రోహిత్ వన్డేల నుంచి తప్పుకున్నాక అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలను గిల్కే అప్పగించాలి అనేది బోర్డు ప్లాన్ అని సమాచారం. ఈ మేరకు భారత జట్టు ఆటగాళ్లతోనూ చర్చలు జరిపి వాళ్ల రివ్యూస్ తీసుకోవాలని భావిస్తున్నారట. ఎవరైనా సీనియర్లు నో చెబితే వాళ్లను ఒప్పించి గిల్ను లీడర్గా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారని నెట్టింట వినిపిస్తోంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీసే సారథిగా శుభ్మన్కు ఫస్ట్ అసైన్మెంట్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం.